హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D న్యూ వీడియో. ఎప్పుడెప్పుడే అనుకుంటున్న అప్డేట్ అయితే రానే వచ్చేసింది అనమాట. అప్డేట్ అయితే చాలా ఓపిందనమాట. ఇంకా లేట్ చేయకుండా గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం డ్రాగన్ అయితే రప్పించబోతున్నాం అనమాట. డ్రాగన్ చీట్ కోడ్ కూడా తెలిసే ఉంటుంది చాలామందికి, కాబట్టి ఈ ప్లేస్ కొంచెం బయటికి వెళ్ళి చేద్దాం. డ్రాగన్ పైన అయితే అమ్మాయి కూర్చునే ఉంటుందన్నమాట. మనమైతే అలాంటి వారిని కూడా ఎక్కించుకునే అవసరం అయితే ఉండదు. దాన్ని అయితే ఇప్పుడు స్పాన్ చెబుతున్నాను. చీట్ కోడ్ వచ్చేసి 0701 అనుకుంటా గైస్. అంతే. ఇంకోటి డ్రాగన్ అయితే అమ్మాయి ఎదుగుండి ఒక చుట్టూ ఎక్కి చూద్దాం, కాల్చి చూద్దామా. ఒక చుట్టూ ఎక్కితే చూద్దాం అనమాట. ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా తెలుస్తుంది. పైకి అయితే కొంచెం లేట్గానే లెగిస్తుంది, కానీ చాలా స్పీడ్ వెళ్తుంది గాయస్. చాలా అంటే చాలా స్పీడ్గా. ఇంకా నెమలి, ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ అనమాట, అవి రెండు ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేద్దాం. ప్లగ్ఇన్ యాప్ అయితే అప్డేట్ కూడా వస్తుందన్నమాట. మెయిన్ గేమ్ ప్లగ్ఇన్ యాప్ 2 అప్డేట్లు ఒక చుట్టే వచ్చాయి. ప్లగ్ఇన్ యాప్లో అయితే 3 రకాల కొత్త యానిమల్స్ని అయితే యాడ్ చేశారు గైస్. అది ఏంటంటే మీకు కూడా తెలుసు. ఒకటి డియర్, కౌ, అలాగే కొత్తగా హిప్పోపోటమస్, దాన్ని అయితే యాడ్ చేశారు గైస్. తర్వాత హిప్పోపోటమస్ని కూడా చూద్దాం. ఇప్పుడైతే నేను కింద దిగేస్తున్నాను. కొత్తగా వచ్చిన మిషన్ గన్ అయితే ట్రై చేద్దాం, కాల్చి చూద్దాం ఒకసారి దానికి ఏమైనా జరుగుతుందో లేదో. తర్వాత హాట్ ఎయిర్ బెలూన్కి కలర్ కూడా మార్చొచ్చు అంట గైస్. ఇప్పుడైతే దిగేస్తున్నాను. ఇంకో కొత్తగా వచ్చిన గన్ అయితే అదే. ఇప్పుడు కాల్చి చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే దానికి ఏమీ అవుతుందని అనుకుంటున్నాను గైస్. సౌండ్ అయితే చాలా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎవరినైనా కాల్చి చూద్దాం. ఇక్కడ కార్ ఏదైనా కార్ అనేది కాల్చి చూద్దాం అన్నమాట. ఇదైతే కొంచెం చాలా స్పీడ్గానే పేలింది. మరి దీనికి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? కొంచెం రియలిస్టిక్గా ఇది కూడా చనిపోయినట్టు ఉంటే బాగుండు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హాట్ ఎయిర్ బెలూన్ అయితే చూద్దాం గైస్. దానికి కలర్లు మారుద్దాం. అలాగే అది కూడా దానికి ఏమైనా అవుతుందో గన్నతో కలిస్తే అది కూడా చూద్దాం గైస్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది. హాట్ ఎయిర్ బెలూన్ చీట్ కోడ్ వచ్చేసి 0601 గైస్. సేమ్ లాస్ట్ 1 వస్తుంది రెండింటికి. ఒకసారి కలర్ని అయితే మార్చి చూద్దాం. కలర్లో అయితే ఇది సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను గైస్. ఏ కలర్ పెడదాం? అన్ని కలర్లో ట్రై చేద్దాం. ఎల్లో, గ్రీన్, బ్లూ బాగానే ఉన్నాయి గైస్. వైట్ కూడా బాగుంది, బ్లాక్ కూడా బాగుంది గైస్. నాకైతే వైట్ బాగా నచ్చింది. నేనైతే వైట్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి నడిపైతే చూద్దాం. ఇదైతే స్పీడ్గా వెళ్తుంది అంటారా గైస్. పైకైతే ఇది కూడా లేట్గా లెగుస్తుంది అనమాట. డ్రాగన్ కన్నా ఇది కొంచెం స్పీడ్గా, కొంచెం స్లోగా వెళ్తుంది. దీని సౌండ్ అయితే వినండి, జిజ్ అనుకుంటూ వస్తుంది. ఒకసారి అయితే మొత్తం చుట్టేసి వద్దాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఫ్యూచర్ అప్డేట్లో మల్టీప్లేయర్ మోడ్ కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయన్నమాట. మల్టీప్లేయర్ వచ్చేస్తే ఇద్దరు కలిపి బాగా ఆడుకుందును. నేనైతే కిందకి దిగేస్తున్నాను. ఒకసారి దీన్ని కూడా గనతో కాల్చొద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే దీనికి కూడా ఏమవ్వదు. డ్రాగన్కి, దీనికి, మళ్ళీ పికాక్కి ఏటి అవ్వదు అనమాట. వీటన్నిటికీ నాకు తెలిసి ఫ్యూచర్ అప్డేట్లో మార్చొచ్చేమో, డ్యామేజ్ అయినట్టు వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడైతే కిందకి దిగేస్తున్నాను. తర్వాత మన వాడైతే మనుషులు ఎక్కించుకుంటున్నాడు, అది కూడా చూద్దాం. అది కూడా ఓపీ ఉంటుంది. పోలీసుని ఎక్కించుకుంటారో లేదు తెలీదు. అయితే ఇప్పుడు కాల్చి చూస్తున్నా. దీనికేమీ అవ్వదని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తున్నాను. చూడండి, దీనికైతే ఏమి అవ్వడం లేదు. పోలీసు పడినట్టు కూడా లేదు అనమాట. ఇంక ఎలాగైతే వీటిని అంత చేసేది ఎట్లేదు. ఒకసారి అయితే స్టిక్ బాంబ్స్ వేసి చూద్దాం ఏమైనా జరుగుతుందో లేదో. చుట్టూరు అయితే వేస్తున్నాను, చూడొచ్చు ఎన్ని వేస్తున్నాను. ఏమైనా జరగాలి, జరుగుతుంది. పైకి నాకు తెలిసినంత వరకు అయితే అది పైకి ఎగురుతుంది అనుకుంటున్నాను, జంపింగ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే యాక్టివేట్ చేద్దాం. తెలుసు కదా, ట్రైన్ కంట్రోల్స్ కిందనే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే యాక్టివేట్ చేద్దాం. అదైతే కొంచెం గాల్లోకి అయితే ఎగిరింది, దానికైతే ఏం అవ్వడం లేదు. ఇప్పుడైతే మనం మల్టీప్లేయర్ అయితే చూద్దాం.
మన వాడు ఎక్కించుకుంటాడు కదా మనుషుల్ని. ఫస్ట్ కార్తో అయితే అవ్వదు అనుకుంటున్నాను. నేనైతే కార్తో అవ్వదు. నేనైతే బైక్ తీసుకుంటున్నాను. జెడ్ఎక్సన్ బైక్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. కొన్ని బైకులు మాత్రం, అన్ని బైకులకి అవ్వదు. ఇక్కడ ఎలా చూపిస్తాను అలా చేయండి. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫోన్ సింబల్ చూపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బైక్ ఎక్కిస్తాడు. ఎలా ఎక్కాడో మనమైతే ఎవరినైనా ఎక్కించుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం తను దిగేయాలంటే కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ బైక్ సింబల్ చూపిస్తుంది కదా, దాన్ని అయితే నొక్కండి. మనం దిగితే ఆటోమేటిక్గా తను దిగేస్తాడు. ఒకసారి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం చేంజ్ చేశారా అని. ఇప్పుడైతే పోలీసు ఎక్కుతాడా అనుకుంటున్నాను. తిని అక్కడి నుండి వచ్చాడు. ఇదేదో గ్లిచ్ అయ్యింది గైస్. ఎవరో తెలియకుండా ఎవరో తినొచ్చు. అప్పుడప్పుడైతే మామూలుగా ఇలాంటి గ్లిచ్ జరుగుతాయి అనమాట. వేలాగరా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు పోలీస్ ఎక్కలేడు. పోలీస్ ఎక్కినట్టుంటే ఇంకా బాగుంది. నేను కారులో కూడా ఎక్కించుకున్నట్టయితే ఇంకా ఓపీ ఉంది అనమాట. చూడండి, నేనైతే ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. ఎలాగన్నా అవ్వడం లేదు. ఇంకా ఏం చేయలేము. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా అవ్వడం లేదు. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. మీకు యానిమల్స్ చూపించలేదు కదా, యానిమల్స్ అయితే చూపిస్తున్నాను. యానిమల్స్ని అయితే ఫస్ట్ ప్లగ్గిన్ యాప్లో అప్డేట్ అయితే చేసుకోండి. ఇందాక మర్చిపోయాను. ఇందాక తిని గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో ఉంటానని ఫోన్ చేసింది. తన కోసం వెళ్తున్నాను అనమాట. తన గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో మీరే చూడండి. తను ఎక్కడుందో వెతుక్కోవాలి. ఎంత ఫోన్ చేస్తే అడిగినట్టుంది, ఏం మాట్లాడలేదు. ఇక్కడే ఉంది గైస్, ఇదిగోండి. నేను ఎక్కించుకుంటున్నాను. ప్లీజ్ రావా. వచ్చేసింది గైస్. కొంచెంసేపు అయితే తిప్పుదాం, మన మీద కోపం కూడా పోతుంది. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. చుట్టూ కార్తో కూడా ట్రై చేసి చూద్దాం అవుతుందో లేదో. అక్కడ మన కారు ఉండిపోయింది. తెస్తానంటే తను వద్దంటుంది. నేనైతే వెళ్తున్నాను. చూసారు అంత కోపం. నేను కారు తెస్తాను ఉండు అంటే వెళ్ళిపోతుంది. ఇంకేం చేయలేం. తను లేకపోతే తనలాంటి వాళ్ళు చాలామందే వస్తారు. ఒకసారి అయితే ఈ బ్రేక్తో ట్రై చేద్దాం, ఎక్కుతున్నారో లేదో. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరో ఎక్కరేమో అనిపిస్తుంది. చూద్దాం ఎక్కుతారో లేదో. కొన్ని వాటికి అవుతుందని చెప్పాను కదా గైస్. నాకు తెలిసి అవ్వదు. ఇంకొన్ని ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. ఒకసారి అయితే కార్తో ట్రై చేద్దాం. కార్తో కూడా అవ్వదు అనుకుంటున్నాను. నేనైతే ఒకసారి ట్రై చేసి చూద్దాం. ట్రై చేయడంలో తప్పేం లేదు. ఒకసారి ట్రై చేసి చూద్దాం కదా. తిని స్పీడ్ కూడా కొంచెం పెంచితే బాగుండు అనుకుంటున్నాను గైస్. ఇప్పుడైతే కారు దగ్గరికి వస్తాను, ఎక్కి చూస్తున్నాను. నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కరు, వేస్ట్ ఎక్కరు అనుకుంటున్నాను. కార్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ఇందాక బైక్ ఎక్కుదా అంటే పడుకో, అదైతే వర్కౌట్ అవ్వడం లేదు. ఇంకొకసారి దీని దగ్గర అయితే ట్రై చేస్తున్నాను. అసలు వర్కౌట్ అయితే అవ్వడం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ని అయితే ట్రై చేద్దాం. ప్లగ్గిన్ యాప్ అప్డేట్ కూడా త్వరగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చూద్దాం యానిమల్స్ ఏటేటి వచ్చాయో. ప్లగ్గిన్ యాప్లోకి అయితే వచ్చానమాట. టెక్స్చర్ మోడ్ దీంట్లో ఏం మార్చలేదు. మళ్ళీ ప్లేయర్ మోడ్లో కూడా ఏం మార్చలేదు. ఛాలెంజ్ మోడ్లో కూడా ఏం మార్చలేదు. చీట్ కోడ్స్లో కూడా కొత్తగా ఏంటి రాలేనట్టే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఆర్జిఎస్ మోడ్లో కూడా ఏంటి రాలేదు. ఇక్కడ యానిమల్స్ వెహికల్స్లో అయితే ఏమీ కలర్ మారినట్టు ఉంది. కార్ కలర్ మారినట్టు ఉంది గైస్. యానిమల్స్లో చూసుకున్నట్టయితే కొత్తగా కొన్ని యానిమల్స్ వచ్చాయి. అదే చూద్దాం. లాస్ట్లో అయితే క్యామెల్ ఉంది కదా, దాని తర్వాత డియర్, కౌ, హిప్పోపొటమస్ అనమాట. ఇప్పుడైతే హిప్పోపొటమస్ని అయితే ట్రై చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే అది ఎప్పుడు ట్రై చేయలేంది. ట్రై చేసి చూద్దాం. ఇప్పుడైతే గేమ్లోకి రండి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ అయితే ఆన్లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ పడుద్ది. ఇప్పుడైతే నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. పేస్ట్ అయితే చేస్తున్నాను చూడండి. పేస్ట్ చేసిన తర్వాత
ఒక 10 సెకండ్స్ ఆగండి. మన ఫైల్ లోడెడ్ అని పడాలి. పడితేనే అప్పుడు అవుతున్నట్టు. చూడండి ఫైల్ లోడెడ్ పడ్డది. ఇప్పుడు దాని చీటుకొచ్చి వచ్చేసి 24 అనుకుంటా. ఒక 4-5 అయితే స్పాన్ చేయబోతున్నాను అనమాట. చూడండి అదైతే మన మీదకి అటాక్ అయితే చేస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అది కొంచెం క్రీపీగా ఉంది. ఇప్పుడైతే చూడండి అదైతే సూపర్గా ఉంది కదా, చిన్న తోక ఉంది కదా దానికైతే. చూడండి అదైతే నేను వెళ్తున్నాను నా పక్కకి అయితే తిరిగేస్తుంది. ఫేస్ మాత్రం చూపించట్లేదు. ఒక 4 అయితే స్పాన్ చేద్దాం. చూడండి దాన్ని ఒకసారి కాల్చి కూడా చూద్దాం. ఇన్ఫినిటీ హెల్త్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒకసారి అయితే కాల్చి చూద్దాం. మిషన్ గన్ తీస్తే బేగా చచ్చిపోతుందేమో. నేనైతే పిస్టల్ గన్తో అయితే కాలుస్తున్నాను అనమాట. చూడండి మరి ఏం జరుగుతుందో, అది మన మీదకి అటాక్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇదేంటి పారిపోతుంది కాసి అది. ఇంకా ఎలా పడితే అలాగా. నాకు తెలిసి ఫ్యూచర్ అప్డేట్స్ అది మన మీద అటాక్ చేసినట్టు వస్తే ఇంకా బాగున్ను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దాన్ని ఎంత కలుస్తున్నా అది పారిపోతుంది, ఇంకేం చేయలేం. టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.